నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. గోదావరి కానాగంతల పులుసు సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎలా వండుకోవాలో మరి ఇప్పుడు చూద్దాం. చేపల పులుసు పెట్టుకునే విధానం అయితే ఉంటుందండి. మామూలు కూరలా వండేసుకుంటే కాదండి. అందుకే కొంతమంది వండే కూర చేపల పులుసు చాలా బాగుంది అంటారు. మీరు వండే పులుసు కూడా బాగుండాలి అనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మధ్య మధ్యలో నేను వండే కూర విధానం చూసారంటే ఒక్కసారి మీరు కూడా అలాగే ట్రై చేయొచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు పులుసు ఇట్టుకోవడం వచ్చేసినట్టే. చేపల కూర పులుసు అదరగొట్టేస్తారంతే. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి, క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు కారం. చేపల కూర కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. రుచికి సరిపడా ఉప్పు. నేను కళ్ళుప్పే వాడతాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వేసుకుని ఉప్పు కారం కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. మన కూర కానాగంతల పులుసు కదండి, పులుసుకు కావాల్సిన చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకు కావాల్సిన మసాలా అండి, మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని దాకా పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. గరిటె పెట్టకుండానే కలుపుకోవాలండి, గరిటె అయితే పెట్టకూడదు. ఇప్పుడు చేప ముక్కల్లోకి పక్కనే పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు పులుసు అంతా చేప ముక్కలు మూలిగే వరకు వేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత సలసలా మరగాలి. ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం ఈ కూరలోకి మసాలా అనేది వేసుకోవాలి. మసాలా ముందే వేసుకోకూడదు. అందుకేనండి చేపల పులుసు కూరని స్కిప్ చేయకుండా చూడమనేది. మధ్యలో వేసుకోవాలి. 2 స్పూన్లు మసాలా వేసుకుంటే సరిపోతుంది. చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాతనే మసాలా వేసుకుని కలుపుకోవాలి. గరిటె అయితే పెట్టకూడదు. ఇలా వండుకుంటేనే చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూసుకుందాం. ఈ కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. అలా కలిపేసుకుని ఇంకొక నిమిషం పాటు పొయ్యి మీద పెట్టుకోవాలి. మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా వండేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతే చేపల కూర పులుసు అయితే. మన కూర అయితే అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవడమేనండి. ఇంతేనండి, యానం గోదావరిలో కానాగంతల చేపల పులుసు. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేపల కూరలను అయితే ఇలాగే వండుకోవాలి. కానాగంతల చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది, అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.